మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ దైవభక్తి పెరుగుతోంది. జంతువులు కూడా దైవం పట్ల తమ భక్తిని చాటుకుంటున్నాయి. అవును, ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు. ఓ కొండముచ్చు ప్రతిరోజు ఆ పాఠశాలకు వచ్చి ఆ స్కూలు ఆవరణలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ముందు ధ్యానం చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ కొండముచ్చు ఎవరిని ఏమనకుండా గంటపాటు సరస్వతి అమ్మవారి ముందు ధ్యానం చేసుకుని వచ్చిన దారినే వెళ్లిపోతుంది. ఈ విచిత్ర సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ వింత సంఘటన జరిగింది. ఓ కొండముచ్చు పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీమాత విగ్రహం ముందు కూర్చొని కొంత సమయం ధ్యానం చేసింది. వారంలో కనీసం 2-3 రోజులైనా ఇలా కొండముచ్చు సరస్వతి అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి ధ్యానంలో నిమగ్నమవుతుంది. ఆ కొండముచ్చును అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ డిస్టర్బ్ చేయటం లేదు. ఒక మూగజీవి దేవతా విగ్రహం వద్ద ఇలా ధ్యానం చేయటం అందరిలో ఆశ్చర్యంతో పాటు స్ఫూర్తిని కలిగిస్తుంది. కొండముచ్చు ధ్యానం చేసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.